Dear students, welcome back to our channel Uma Guides. సో నీట్ రాసినటువంటి ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పేరెంట్స్ అందరికీ లేదా స్టూడెంట్స్కి ఒక డౌట్ ఏంటంటే డొమిసైల్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా లోకల్ సర్టిఫికేట్ ఇవి మాకు అవసరమా, ఎక్కడ తీసుకోవాలి? ఈ క్వశ్చన్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో డొమిసైల్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇవి తప్పనిసరిగా కావాలా, ఏపీలో ఎలా తీసుకోవాలి, తెలంగాణ వాళ్ళైతే ఎలా అప్లై చేసుకోవాలి, రెసిడెంట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, లోకల్ స్టడీ సర్టిఫికేట్ ఇవన్నీ ఒకటేనా? ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తాను. వీడియోని చివరాఖరి వరకు చూడండి. సో కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నీట్ రాసినటువంటి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో నీట్ కౌన్సిలింగ్లో ఇది ఎప్పుడు అవసరం? ఓకే, చాలా మంది అనుకుంటారు నీట్ ఎగ్జామ్ రాయడానికి కూడా డొమిసైల్ సర్టిఫికేట్ అవసరమేమోనని. సో ఎగ్జామ్ రాయడానికి ఇది అవసరం లేదు. స్టేట్ కౌన్సిలింగ్లో 85% స్టేట్ కోటాకి పార్టిసిపేట్ చేయడానికి ఇది అవసరమయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అవకాశం కావాలి అని కాదు, ఎవరికైతే కావాలో చూద్దాము. అవసరమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అనమాట. ఓకే, సో ఆల్ ఇండియా కోటాలో 15% ఆల్ ఇండియా కోటాలో సాధారణంగా ఇది అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలో అన్ని స్టేట్స్ వాళ్ళు పాల్గొనవచ్చు కాబట్టి స్టూడెంట్స్ ఇది ఆల్ ఇండియా కోటాకు అవసరం లేదు, స్టేట్ కోటాకు మాత్రం అవసరం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్ లోనూ ఎలా అవసరం అవుతుంది, ఎవరికి అవసరం అవుతుంది, ఎప్పుడు అవసరం అవుతుంది, ఎలా తీసుకోవాలి చూద్దాం. సో ఏపీలో డొమిసైల్ కంటే లోకల్ స్టేటస్ చాలా ముఖ్యమైనది. అంటే మీరు ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ దేనికి లోకల్ అవుతారు అనేది ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఆ ఏరియాలో లోకల్ అవుతారు అనమాట. ఎస్వి రీజియనా మీది లేదా ఆంధ్ర రీజియనా? ఓకే, ఎందుకంటే 85% సీట్స్ లోకల్ ఏరియా వాళ్ళకి ఉంటాయన్నమాట. ఇక్కడ ఏపీలో నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా కొన్ని అన్రిజర్వ్డ్ స్టేట్ కోటా సీట్లకి అర్హులవుతారు. సో అప్పుడు మనకి ఎలా అనేది చూద్దాము. నువ్వు పూర్తిగా ఏపీలోనే చదివింటే ఏ సర్టిఫికెట్ ఏం అవసరం లేదు, ఓకే స్టడీ సర్టిఫికెట్ అయితే మీకు అవసరం అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏపీలో వచ్చేసి ఆంధ్ర రీజియన్, ఎస్వియు రీజియన్ ఉన్నాయన్నమాట. సో ఈ రెండు రీజియన్లు ఉన్నాయి కాబట్టి తర్వాత ఏపీకి లోకల్ అయిన తర్వాత రీజియన్ కి లోకల్ అవ్వాలి. ఏ రీజియన్ వాళ్ళు ఆ రీజియన్ లో 85% లోకల్ కి అర్హులు అనమాట. సో ఇక్కడ ఏయు వాళ్ళు ఎస్వియుకి నాన్ లోకల్ అవుతారు, ఎస్వియు వాళ్ళు ఏయుకి నాన్ లోకల్ అవుతారు. కాబట్టి ఇక్కడ 9th, 10th, 11th, 12th ఏపీలో చదివి ఉంటే మీరు ఏపీకి లోకల్. గుర్తుపెట్టుకోండి, 9th, 10th, 11th, 12th ఖచ్చితంగా ఏపీకి లోకల్ కావాలంటే ఏపీలో చదివి ఉండాలి. ఇప్పుడు ఎస్విఈకి లోకలా నువ్వు లేదా ఏయుకి లోకలా అనేది ఎలా? ఎందుకంటే ఏ ఏరియాకి సంబంధించినటువంటి కాలేజెస్ లో సీట్స్ ఆ ఏరియా వాళ్ళకి 85% లోకల్ కింద రిజర్వ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం 6th నుంచి 12th క్లాస్ తీసుకుంటే 7 years ఎక్కడైతే చదివి ఉంటే ఆ ఏరియాకు మీరు లోకల్ అవుతారు. ఫర్ సపోజ్ ఎస్విఈ క్యాండిడేట్ తీసుకుందాం. ఎస్విఈలో 11th, 12th, 6th, 7th చదివారు. సో అదే ఆంధ్రాలో వచ్చేసి 8th, 9th మాత్రమే చదివారు. సో ఇప్పుడు ఎక్కడ లోకల్ అవుతారు? ఎస్వియుకి లోకల్ అవుతారు వీళ్ళు. ఓకే, ఎందుకంటే 4 years ఎస్వియులోను 3 years ఆంధ్రాలోనూ చదివారు కాబట్టి. ఇట్లా చదివి ఉంటే 7 years కనుక ఇక్కడే చదివి ఉంటే మీకు ఇంకా స్టడీ సర్టిఫికెట్ ఉంది కాబట్టి నీకు నాన్ లోకల్ కాదు కాబట్టి నీకు రెసిడెంట్ సర్టిఫికెట్ ఆర్ డొమిసైల్ ఆర్ లోకల్ ఏరియా సర్టిఫికెట్ అవసరమే లేదు. సో ఇక ఏపీ నాన్ లోకల్ కి ఇది అవసరం అవుతుంది. ఎవరు నాన్ లోకల్ అంటే 1st to 10th ఏపీలో చదివి 11th, 12th ఎక్కడో బయట స్టేట్స్ లో తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఇంకేదైనా స్టేట్స్ లో తమిళనాడులో కానీ చదివి ఉండొచ్చు. అప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే ఖచ్చితంగా 10th, 11th, 12th, 9th
నువ్వు ఏపీలో చదివింటే మాత్రమే ఏపీకి లోకల్ అవుతావు, లేదంటే నాన్ లోకల్ అవుతావు. కాబట్టి ఇక్కడ నీకు నాన్ లోకల్ క్యాండిడేట్కి రెసిడెంట్ సర్టిఫికెట్ అవసరం. ఇది కేస్ 1. ఇక ఈ నాన్ లోకల్ స్టూడెంట్కి సో మీరు ఎప్పుడైనా 10 ఇయర్స్ ఇక్కడ చదివిన సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ అయినా ఉండాలి, లేదా మీ పేరెంట్ 10 ఇయర్స్ ఇక్కడ చదివినటువంటి సర్టిఫికెట్ ఉండాలి, లేదా 10 ఇయర్స్ ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్ అన్నమాట ఇక్కడ ఏపీలో నివసించినటువంటి నివాస ధృవీకరణ పత్రమైనా ఉండాలి. ఈ మూడిట్లో ఏదైనా పెడితేనే నాన్ లోకల్ కింద మీరు అప్లై చేయడానికి వీలవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి డొమిసైల్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. స్టడీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఇది స్టడీస్ ఇక్కడే ఉన్న వాళ్ళకి అవసరమే లేదు. ఓకే, ఇక ఇంకొకటి ఉంది. కేస్ 3 ఏంటంటే మీరు ఏపీలోనే చదివారు, బాగానే ఉంది. కానీ ఈ ఏపీలో చదివిన ఈ 7 ఇయర్స్లో 10th క్లాసో లేదా 9th 8th మీరు ఏదో ఒక కారణం చేత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశారు, అంటే మీరు స్కూల్కి వెళ్ళి చదవలేదన్నమాట. సో అలాంటి సందర్భంలో మీకు స్టడీ సర్టిఫికెట్ రాదు. కాబట్టి ఇక్కడ కూడా డొమిసైల్ సర్టిఫికెట్ లేదా రెసిడెంట్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఓకే, ఈవెందో మీరు మీ స్టేట్లోనే అంటే ఏపీలోనే చదివి ఉన్నా కూడా మీకు స్టడీ సర్టిఫికెట్ లేదు కాబట్టి మీకు డొమిసైల్ సర్టిఫికెట్ లేదా రెసిడెంట్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం, ఏపీలో ఎస్వియు ఏయు 2 రీజన్స్ ఉన్నాయి. ఈ రీజన్ వాళ్ళు ఆ రీజన్కి నాన్ లోకల్ అవుతారు. సో మీరు లోకల్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఏదైనా ఒకటి ఉండాలి. స్టడీ సర్టిఫికెట్ ఉంటే వెల్ అండ్ గుడ్, ఇంకేమి డొమిసైల్ సర్టిఫికెట్ పోనవసరమే లేదు. సో స్టడీ సర్టిఫికెట్ 6th నుంచి 12th క్లాస్ వరకు మనకి ఉండాలి. అవి లేనప్పుడు మాత్రమే డొమిసైల్ సర్టిఫికెట్ మనకి అవసరం అవుతుంది. ఓకే, ఇక తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో ఒకటే ఒక రీజియన్, ఓయూ రీజియన్, అది కలిసినప్పుడు ఆంధ్ర తెలంగాణ ఓయూ రీజియన్. ఇప్పుడు తెలంగాణ లోకల నాన్ లోకల 2 అంశాలు ఉన్నాయి. సో లోకల్ కావాలంటే తెలంగాణకి ఖచ్చితంగా మీరు 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే ఎగ్జామ్ ముందు, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి ముందు జరిగేటువంటి అంటే 12th 11th 10th 9th ఖచ్చితంగా తెలంగాణలో చదివి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు లోకల్ అవుతారు, లేదంటే నాన్ లోకల్. నాన్ లోకల్కి తెలంగాణలో సీట్సే లేవు, అవునా? సో ఇక ఇక్కడ ఈ పరిస్థితిలో మనకి రెసిడెన్స్ ఆర్ డొమిసైల్ సర్టిఫికెట్ గోలే లేదనమాట. ఓకే, ఇక కేస్ 2లో చూస్తే ఏదైనా కారణం చేత ఈ 9th 11th 10th 11th 12th మీరు ఎప్పుడైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివి ఉంటే నీకు రెసిడెన్స్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. ఓకే, ఈ సందర్భంలో నువ్వు రెసిడెంట్ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది తెలంగాణలో. ఏపీ తెలంగాణ రెండిట్లో చూస్తే బోత్ స్టేట్స్లో లాంగ్ టర్మ్కి వెళ్తూ ఉంటారు. సీట్ రాకుండా ఉందనుకోండి, అట్ ఎ టైమ్ అంటే ఇంటర్ కంప్లీట్ అయిన వెంటనే రాకుంటే 2 years డ్రాప్ తీసుకుంటే మీరు గ్యాప్ సర్టిఫికెట్ తీసుకోవచ్చు. ఆ గ్యాప్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? మీరు ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి గ్యాప్ సర్టిఫికెట్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ డ్రాప్ తీసుకుని ఉంటే ఏ కారణం చేతనైనా మీరు 3 to 4 years గ్యాప్ ఉంటే రెసిడెంట్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. సో రెసిడెంట్ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మీరు ఆన్లైన్లో కూడా ఫామ్స్ ఉంటాయి, ఇవి అప్లై చేసుకొని మనము వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో వెరిఫై చేయించుకొని తీసుకోవాలి. సో అదర్వైజ్ స్టడీ సర్టిఫికెట్, బోనఫైడ్, రెసిడెన్స్ లేదా లోకల్ సర్టిఫికెట్ అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఈ సందర్భాల్లో అవసరం అవుతుంది. లేదంటే టీసీ, ఆధార్, నీట్ ర్యాంక్ కార్డు, అడ్మిట్ కార్డు ఇవి ఖచ్చితంగా అవసరమైనటువంటి సర్టిఫికెట్స్ అన్నమాట. ఓకే, సో ఇక డొమిసైల్ సర్టిఫికెట్ ని మీ సేవ ద్వారా కూడా ఆంధ్రాలో తీసుకోవచ్చు, లేదా ఎంఆర్ఓ కార్యాలయంలో కూడా తీసుకోవచ్చు. తెలంగాణలో కూడా మీ సేవలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా మీరు అప్లై చేయొచ్చు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి టీజీపీఎస్సీ అని కొడితే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో క్యాండిడేట్ సర్వీస్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి సర్టిఫికేట్ ఫార్మ్స్ ఫర్ డౌన్లోడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు
సర్టిఫికెట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంటుంది. అది ప్రొఫార్మా అన్నమాట. అది ఫిల్ చేసుకొని పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో మనం సంతకం పెట్టించుకోవాలి. 7 ఇయర్స్ వరకు అందులో ఉంటాయన్నమాట. సో మనము ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఎక్కడ చదివామో అది డీటెయిల్గా రాసుకొని పోయి కాలమ్స్ ఉన్నాయి దాంట్లో మీరు దాన్ని సైన్ చేసుకొని రావచ్చు అనమాట. సో అదొక పద్ధతి, మీరు సర్టిఫికెట్ రెసిడెంట్ సర్టిఫికెట్ తీసుకునే పద్ధతి. ఓకేనా? సో అర్థమైంది కదా, రెసిడెంట్ సర్టిఫికెట్ ఎవరికి అవసరం అవుతుంది, ఏపీలోను తెలంగాణలోను. ఆల్ ఇండియా కోటాకి సాధారణంగా ఇది అవసరం ఉండదు. ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటాకు అవసరం లేదు, స్టేట్ కౌన్సిలింగ్ మాత్రమే అవసరమయ్యే అవకాశం ఉంది. స్టడీ సర్టిఫికెట్ తప్పకుండా సిద్ధంగా పెట్టుకోండి. ఆ స్టడీస్ కరెక్ట్ గా ఏపీలో అయితే 7 ఇయర్స్ ఇక్కడ లేకపోతే మీకు లేదా మీరు 7 ఇయర్స్ లేకపోయినా లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదివినా మీకు అవసరం అవుతుంది. సో స్టడీ సర్టిఫికెట్ లేకపోయిన సందర్భంలో దీన్ని పెట్టుకోండి. అఫీషియల్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ లిస్ట్ ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది డొమిసైల్ సర్టిఫికెట్ చాలా మందికి డౌట్ ఉంది. ఓకేనా, ఇది మీకు వీడియో చూసింటే మొత్తం క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సో వీడియోని మీకు ఉపయోగపడింటే లైక్ చేయండి. అలాగే నీట్ 2026 కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రతి చిన్ని ప్రశ్న అప్డేట్ కోసం ఉమా గైడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే కామెంట్స్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. మన తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఆర్ డొమిసైల్ సర్టిఫికెట్ ఆర్ లోకల్ ఏరియా సర్టిఫికెట్ ఏదైనా కూడా ఒకటే. సో దీన్ని ఎవరికి అవసరమో, సో ఎలా అప్లై చేసుకోవాలి అనేది, సో ఎవరైనా స్టడీస్ లో బ్రేక్ ఉంటే కనుక డొమిసైల్ రెడీ చేసుకొని రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ని రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.